జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారా? మరి నిన్నటి దినాన్ని కుటుంబాలతో సహా ఆరాధనలో పాల్పొందారు కదూ. ఆరాధనలో ప్రభుని మనసారా స్తుతించి దేవుడు మీతో మాట్లాడిన విషయాలను మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీ జీవితాలు వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని నడిపించుకోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ప్రతి వాడు ఎలా కట్టపడుతూ ఉన్నాడు జాగ్రత్తగా చూచుకోవాలి అని పౌలు గారు మాట్లాడినట్లుగా ప్రభువును మనం ఎలా వెతుకుతున్నాము, ప్రభువునందు ఎలా కట్టబడుతున్నామన్నది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన నెలలోకి దేవుడు మనల్ని అడుగుపెట్టాడు. 5 నెలలు ఆయన కృపలో 5వ నెల మే అంతా కూడా నిజంగా దేవునికి అత్యంత మహాకృప. మనం ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు, ప్రతిగా చేసింది ఏమీ లేకపోయినా ఆయన కృప చేత కనికరం చేత మే మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఏ బలహీనత దరిచేరకుండా ఏ ప్రమాదం కీడు దరిచేరకుండా మనల్ని కాపాడిన దేవునికి మనము రుణస్థులమై ఉన్నాము. మరొక నూతన నెలలోకి దేవుని కృపచేత ప్రవేశించి ఉన్నాం. అయితే మేమైతే ఆయన మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ఈ పరిచర్యలో మేము అడుగు పెడుతున్నాం. 19 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో దేవుడు మమ్మల్ని అంతగానో నడిపిస్తూ వస్తూ ఉన్నారు. 19 సంవత్సరాలుగా ఆయన చూపిన కృప మాయడల ఆయన విస్తరింపు చేసిన ప్రేమ చాలా గొప్పది. నిజమే ప్రియదేవుని పెట్టారా, మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ స్థలమందు నిలవబెట్టి ఎంతవరకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటూ నడిపించి ఉన్నారు. 19 సంవత్సరాలలో ఎన్ని అనుభవాలు, 19 సంవత్సరాల ఈ ప్రయాణంలో కన్నీరు ఉంది, వేదన ఉంది, నిందలు ఉన్నాయి, చాలా విషయాలలో నిరాశ కూడా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు నడిపిస్తూ వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ 19 సంవత్సరాల్లో చాలా సంతోషం, చాలా విషయాల్లో ఆనందం, చాలా విషయాల్లో తృప్తి, అలాగే చాలా విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత సంతోషం కలిగి నడవడానికి కూడా దేవుడు కృప చూపించి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ ముందుగానే తెలియపరిచినట్లుగా మరి ఈరోజు ఈ హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భముగా వార్షికోత్సవ కూడిక ఈరోజు సాయంకాలము 7 గంటల నుండి స్థానిక కాకినాడ మందిరంలో జరగబోతూ ఉంది. 7 గంటల నుండి ఈ కార్యక్రమం అంతా లైవ్ అందించబడుతుంది. కాబట్టి మీరు ఏ స్థలంలో నివసించుచున్నప్పటికీ ప్రతిరోజు ఈ జీవన తొలి సంధ్య అనే వర్తమానం ద్వారా మీరు మా కార్యక్రమాలు వీక్షిస్తున్న వారైనప్పటికీ, లేదు మా యొక్క వర్తమానాలు కొన్ని సమయాలలో విన్నవారైనప్పటికీ తప్పకుండా ఈరోజు జరగబోయే కార్యక్రమపు లైవ్లో మీరు పాలు పొందాలని, అంత మాత్రమే కాదు తప్పకుండా ఈ సాయంకాలపు కోడికను ఈ యొక్క లైవ్ లింక్ని అనేక మందికి తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు మా కుటుంబ సభ్యులని, మిమ్మల్ని మేము కూడా ప్రేమిస్తున్నాం, మీరు మాతో ఉండాలని, మాతో ఏకీభవించాలని. స్థలము వేరవచ్చు, కానీ ఆరాధించే దేవుడు ఒకరే కనుక మీరు మాతో ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మేము ఎరుగుదుము, మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారని కూడా మేము నమ్ముతున్నాం. కాబట్టి మీరు కూడా ఈరోజు సాయంకాలం మాతో ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. అవును ప్రియ బిడ్డరా, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను.
గలతీలకు రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయము 15వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. దేవుని బిడ్డరా, నిజమే, ఈ మాట నా జీవితంలో నెరవేరుతూ వస్తూ ఉంది. తల్లి గర్భమున పడక ముందే ఆయన నన్ను మొదలుకొని నన్ను ఏర్పాటు చేసుకుని ఈ గొప్ప పరిచర్య దేవుడు అప్పగించి 19 సంవత్సరాలుగా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఈ 19 సంవత్సరాల ఈ పరిచర్యలో అనేక విషయాలలో ఎబినేజరుగా ఉంటూ నడిపిస్తూ వచ్చారు. ఎన్ని గాలులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ నిమ్మలపరుస్తూ ఈ పరిచర్య కొనసాగడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఇది నా గొప్పతనము, ఇది నా యొక్క ఆధిక్యత, నా భక్తి అని నేను ఎప్పుడు అనుకోనే. కానీ అనేక మంది ప్రార్థన, మీలాగా ప్రేమించేవారు, అలాంటి వారి ప్రార్థన ఈ పరిచర్య నిలబడడానికి కారణమవుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు ఇంకా ప్రభు నిమిత్తం జరిగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడి వాటన్నిటినీ జరగడానికి దేవుడు కృప చూపించేలాగన మరొక నూతన సంవత్సరాలకి అడుగు పెడుతూ ఉన్న ఈ పరిచర్యను దేవుడు ఆయనకి ఇష్టమైన పరిచర్యగా, అగ్నికి నిలిచే పరిచర్యగా, అనేక మందిని వెలిగించే పరిచర్యగా, ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చే పరిచర్యగా, దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చే వాక్య ప్రామాణికమైన పరిచర్యగా ఈ పరిచర్య ఉండులాగన ప్రార్థన చేయండి. రాగల దినాల్లో ఇంకా అనేక మందికి ఈ పరిచయం కావాలని, ఈ వర్తమానాలు ఇంకా అనేక మందికి చేరువవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. మీ ప్రార్థనను బట్టి మేము ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా కుటుంబ సభ్యులని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అని భావిస్తున్నట్లయితే తప్పకుండా ప్రార్థనలు ఎత్తుపట్టుకొని ఇచ్చిన పరిచర్యను రాగల దినాల్లో దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాలకు మేము ఈ సువార్తను ప్రకటించాలని ప్రార్థన చేయండి. మర్చిపోవద్దు, ఈరోజు సాయంకాలము 7 గంటలకు లైవ్ అందించబడుతుంది. తప్పకుండా మీరు మాతో పాటు ఈ లైవ్లో జాయిన్ అవ్వాలని, ఏకీభవించాలని, అంత మాత్రమే కాదు అనేక మందికి ఇది కార్యక్రమాన్ని షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాం. తప్పకుండా జాయిన్ విత్ అస్, మాతో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ యొక్క జాయిన్ అవ్వడం కోసము మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మీరు మాతో జాయిన్ అయిన తర్వాత తప్పకుండా ప్రైజ్ లాడను, లేకపోతే ఏదో ఒక కామెంట్ రూపంలో మీ ప్రెజెన్స్ మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క అత్యంత మహాకృపను బట్టి 5వ నెలంతా మీరు కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి మరొక నూతన నెలలోకి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ యొక్క పరిచర్యలో మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి కృప చూపించారు. 19 సంవత్సరాల ఈ పరిచర్యలో మీరు ఎబినేజర్గా ఉంటూ నడిపిస్తూ వచ్చి ఉన్నారు. వందనాలు. మా గొప్పతనం ఏమీ లేదు, కానీ నమ్మదగిన దేవుడుగా మీరుంటూ నడిపిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. ఇంకనూ రాగల దినాల్లో నీ చిత్తానుసారంగా నడిపించండి, విస్తరపరిచేయండి. మాతో పాటు అయ్యా నాయన ఈ పరిచర్యలో పరోక్షంగా పాలు పొందుతూ ఈ వర్తమానాల ద్వారా దీవించబడుతూ బలపరచబడుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మరింత ఆశీర్వాదకరంగా అయ్యా ఈ పరిచర్య, ఈ వర్తమానాలు రాగల దినాల్లో మా ప్రియ వీక్షకులకు ఉండడానికి సహాయం చేయమని, వారి గురించి మరింతగా ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే పరిచర్య ఉండగలిగిన కృప తెచ్చేయమని, ఇంకా అనేక ప్రాంతాలకు ఈ పరిచర్య నాయన స్తోత్రాలు నిస్వార్థ ప్రకటించడంలో విస్తరించబడడానికి, ఒక నూతన గొప్ప కార్యాలను చూడడానికి సహాయం చేయమని, మా గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించమని, ఈరోజు సాయంకాలము జరగబోయే నాయన ఆ యొక్క వార్షికోత్సవ కోడుకును ఆశ్వాదకరంగా జరిగించండి.
మంచి వాతావరణం కలుగు చేసి ప్రజలను తోడుకుండు రండి అయ్యా. అనేక మందికి నాయన ఇది మేలుకరమైన ఆశీర్వాదకరమైన కూడికగా, ముఖ్యంగా సంఘానికి మాకు ప్రయోజనకరమైన కూడికగా ఉంచమని, మహిమ పొందమని, మీరే అవసరమైన వాక్య ప్రత్యక్షతతో సేవకుల నుంచి మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.